ఏంటండి కాక్రోచ్ జనతా పార్టీ మొత్తం అసలు ఎక్కడ చూసినా అదే మాట్లాడుతున్నారు. అందరూ అదే మాట్లాడుతున్నారు. అందరూ దాని గురించే డిస్కషన్ అసలు. అంటే పొలిటికల్ లీడర్సే కాదు, నార్మల్ పర్సన్స్ అందరూ అసలు దాని గురించే మాట్లాడేటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి వాళ్ళ ఎజెండా గావచ్చు, లేకపోతే అందులో పెట్టుకున్న ప్రిన్సిపల్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కాస్త వెరైటీగా ఉన్నాయి అన్నీ కూడాను. అది సెటైర్ గా జరిగి ఉండొచ్చు నిర్మల గారు. కానీ అంతర్లీనంగా భారతదేశంలో నిగూఢంగా దాగి ఉన్న ప్రధాన ప్రాబ్లం ఇది బయటకొచ్చింది. మీరు చూసారంటే మన దేశం సార్వత్రిక ఎన్నికలు జరిగాయి 2024. తర్వాత 5 రాష్ట్రాలు కాదు దాదాపు 7, 8 రాష్ట్రాలు పెద్ద పెద్ద రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. పెద్ద పెద్ద వాగ్దానాలు, ఫ్రీబీసు, మతము, సీఏఏ, సీజే రకరకాలుగా దేశాన్ని విభజిస్తున్నారు ముస్లింలంటూ పెద్ద పెద్ద సమస్యలు మాట్లాడారు. ఓకే. యాంటీ కరప్షన్ అని. కానీ ప్రధానంగా మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ప్రధాన సమస్య అన్‌ఎంప్లాయ్‌మెంట్. వీటి గురించి ఏ నాయకుడు కూడా స్పష్టంగా కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ అది మంచికన్నారో, చెడుకన్నారో తెలీదు గానీ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఖచ్చితంగా ఒక కామెంట్ చేశారు. అనాలోచితంగా చేశారనొచ్చు అని అనను గాని ఎందుకంటే ప్రధాన పదవిలో ఉన్నారు వారు. ఏదో మాటల సందర్భంలో ఫేక్ డిగ్రీస్ పెట్టుకున్న వారి మీద విమర్శ చేస్తూ మొత్తం అన్‌ఎంప్లాయీస్ అందరిని కూడా కాక్రోచెస్ తో పోల్చడము, పారాసైట్స్ గా మారారు వీరు. దేశానికి పట్టిన ఒక పీడగా అంటూ ఒక కామెంట్ చేయడం. అప్పుడు అన్‌ఎంప్లాయీస్ గా ఉన్న దేశం మొత్తం కూడా ఒక చిన్న సెటైర్ గా స్టార్ట్ అయిన ఒక రెవల్యూషన్ కి ఇంత మద్దతు ఉందా అని ఇప్పుడు ప్రజల్లో కూడా నాయకుల్లో కూడా మీలాంటి నాలాంటి మీడియా విశ్లేషకులు మీడియాలో కూడా అసలు ఏం జరుగుతుంది అనేది మనం చర్చించుకోవాల్సిన అంశం. సో కాకపోతే ఇక్కడ ఎంత సెటైర్ గా చేసినా అంతర్లీనంగా అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది భారతదేశంలో బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఏ పార్టీ గాని ఈ అజెండాను మోసుకొని ముందుకెళ్తే ఏ సపోర్ట్ ఏ విధంగా ఉంటుందో మనకు ఒక్కసారిగా ఈ ఈ సోషల్ మీడియా యుగం ఒక్కసారిగా నిరూపించింది.